నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన విచారణ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసులపైన బాధితులకు అందిన పరిహారం, ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. పాతపట్నంలో ఎస్సీలకు బరియల్ గ్రౌండ్ కు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని సభ్యులు సిర్ల ప్రభాకర్ రావు తెలిపారు. సభ్యులు డి రాంబాబు మాట్లాడుతూ నరసనపేటలో శ్రీరాంపురం గ్రామంలో శ్మశాన వాటికకు దాసరి తిరుమలరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద శాశ్వతంగా నిచ్చెన సదుపాయం ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యులు గేదెల రమణమూర్తి, తోట రాములు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఆ సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కావాలని అన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు గుండు శంకర్, బొగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠలరావు, డిసిఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వేట నిషేధ భృతి మత్స్యకారుల ఖాతాల్లో వేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావల నుండి మత్స్యకారుల ఖాతాలకు మత్స్యకారుల సేవలో పథకాన్ని మంగళవారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర మత్స్య సంపద రక్షణ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 61 రోజులు సముద్రంలో చేపల వేట నిషేధం అమలు చేయబడుతుందని అన్నారు. ఈ కాలం తూర్పు తీరంలో ముఖ్యమైన చేపలు, రొయ్యల జాతుల సంభవ కాలం కావున చేపల వేట నిషేధం అమలు చేయబడుతుందని చెప్పారు. చేపల వేట నిషేధ కాలంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాల జీవనోపాధి నష్టాన్ని భర్తీ చేయుటకు ప్రభుత్వ భృతి అందిస్తుందని అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4388 పడవలుండగా 16,737 మంది మత్స్యకారులకు 33.47 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా మత్స్యకారుల సేవలో పథకం ఎచ్చర్ల నియోజకవర్గంలో 1266 పడవలుండగా 4,592 మత్స్యకారులకు 918.4 లక్షల రూపాయలు, శ్రీకాకుళం నియోజకవర్గంలో 847 పడవలుండగా 3,166 మంది మత్స్యకారులకు 633.2 లక్షల రూపాయలు, నరసనపేట నియోజకవర్గంలో 341 పడవలుండగా 1,412 మంది మత్స్యకారులకు 282.4 లక్షల రూపాయలు, టెక్కల్ నియోజకవర్గంలో 347 పడవలు ఉండగా 1,490 మంది మత్స్యకారులకు 298 లక్షల రూపాయలు, పలాస నియోజకవర్గంలో 573 పడవలుండగా 2,256 మంది మత్స్యకారులు 401.2 లక్షల రూపాయలు, ఇచ్చాపురం నియోజకవర్గంలో 1,014 పడవలుండగా 3,821 మత్స్యకారులకు 724.2 లక్షల రూపాయలు మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు వివరించారు. అనంతరం మత్స్యకారుల సేవలో చెక్కును అందించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం కొమనాపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ హిరమండలం వారి నిధులతో పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఆయన పశువులకు అందుతున్న వైద్య సేవలను, పందుల పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ పశు సంపద కలిగిన రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తోందని, రైతులు తమ పశువుల వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వారి సొంత గ్రామంలోనే ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందించేందుకు ఈ శిబిరం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ ప్రత్యేక శిబిరం నిర్వహణ కోసం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ విధమైన ఉచిత వైద్య సదుపాయాల వల్ల పాడి పశువుల సంపద అభివృద్ధి చెందడమే కాకుండా రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని పశు సంపద గల పాడి రైతులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దోపిడీ లేని కార్మిక వర్గ రాజ్యం కోసం కృషి చేసిన ఆదర్శ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభలో ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామంలో ఎన్ఎస్ఎల్ పరిశ్రమ వద్ద, ఏపీబీసీఎల్ ఐఎంఎల్ డిపో వద్ద సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రకృతి మేలుకు చేసే సంకల్పంతో సుందరయ్య ఆచరించిన నిరాడంబరత, పొదుపైన జీవితం నేటి తరానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. పలు దఫాలుగా ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా, నెహ్రూ ప్రధానిగా ఉన్న పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి ప్రధాన ప్రతిపక్ష నేతగా కార్మిక, రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేశారని చెప్పారు. అనేక ఉద్యమాలు, సంఘాలు నిర్మించారని అన్నారు. పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని, ప్రజాసేవకు ఎక్కువ సమయం కేటాయించలేమని, బిడ్డల పట్టుకుంగా కుటుంబ నియంత్రణ చేసుకుని తన యావత్ జీవితం ప్రజాసేవకే అంకితం చేశారని చెప్పారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి కూడా సైకిల్ పై వెళ్లి అనేక ప్రజా
సమస్యలు పరిష్కరించిన మహోన్నత నేతని కొనియాడారు. పేదల ఊటి సిక్కోలులో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచే సూర్య భగవానుడు సెగలకొక్కుతున్నాడు. సాయంత్రం 4 గంటలు దాటినా వేడిగాలుల తీవ్రత తగ్గడం లేదు. మధ్యాహ్నం వేళల్లో రహదారులన్నీ కర్ఫ్యూ వాతావరణం తలపించేలా నిర్మానుష్యంగా మారుతున్నాయి. మే నెల 2వ వారంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం విలవలలాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 35 నుంచి 40 డిగ్రీల మార్కును తాకడం భయాందోళనను కలిగిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రోడ్లు బద్దలయ్యే రోహిణీ కార్తె పేరు వింటేనే జనాలు భయపడిపోతున్నారు. ఈ ఏడాది మే 25 నుంచి జూన్ 2 వరకు రోహిణీ కార్తె ఉంటుంది. ఈ 15 రోజులు అధిక వేడిగాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరిగింది. సాధారణ ప్రజలతో పాటు వీధి వ్యాపారులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఎండ తీవ్రతకు పని ప్రాంతంలో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉపాధి హామీ కూలీలు పనిచేసే చోట వసతులు లేకపోవడంతో ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల ముందే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం అయ్యేసరికి నిప్పుల కొలమిని కల్పిస్తోంది. వేడిగాలుల ప్రభావంతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటికి రావాలంటే చనిపోయే భయం పడుతున్నారు. వేడిగాలుల ప్రభావంతో ప్రజలు మధ్యాహ్నం బయటికి వచ్చిన వారు తల మీద క్లాత్ వేసుకుని గొడుగు సహాయంతో ప్రయాణిస్తున్నారు. ఎండ దాటికి తట్టుకోలేక జనం శీతల పానీయాల వైపు క్యూగడుతున్నారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేలా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్ పైడి సింధూరా విజ్ఞప్తి చేశారు. వైద్య నిపుణుల సూచనలు రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది కాబట్టి ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా వడదెబ్బ గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సాధ్యమైనంత వరకు బయటకు రాకూడదని, ఒకవేళ వస్తే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కు, చెవులకు వస్త్రం చుట్టుకోవడంతో పాటు ముఖం, నోరు పొడిబారకుండా వెంటనే నీడలోకి వెళ్లి ఏదైనా ద్రవ పదార్థాలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా ట్రాఫిక్ పోలీసులు మాత్రం నిరంతరం ఎండ, వాన లేకుండా ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించే విధంగా ట్రాఫిక్ సిబ్బంది ప్రజలకు అన్ని విధాలా సహాయపడుతున్నారని చెప్పారు. కామ్రేడ్ సుందరయ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావడమే కామ్రేడ్ సుందరయ్యకు మనం ఇచ్చిన ఘనమైన నివాళని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అన్నారు. కామ్రేడ్ సుందరయ్య గారి 41వ వర్ధంతి సభను శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తొలి పార్లమెంటు ప్రతిపక్ష నేత కామ్రేడ్ సుందరయ్యని, ఆయన తన యావత్ జీవితాన్ని సమస్త ప్రజలకు అంకితం చేసిన ఒక గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కామ్రేడ్ సుందరయ్య జమీందారీ వ్యతిరేక పోరాటాన్ని, తెలంగాణ సాయుధ పోరాటం నిర్మించి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన పోరాట యోధుడని కొనియాడారు. నేటి ప్రభుత్వ పాలకులు ప్రజల భూములను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలు కట్టపెట్టడానికి పూనుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రజల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలు కట్టపెట్టడానికి పూనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా విధ్వంసం చేసే అణు విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని, కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని, సొరబుజ్జిలి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని అదానీ వంటి కార్పొరేట్ కంపెనీలు కట్టపెట్టొద్దని డిమాండ్ చేశారు. సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం భూములు పేద ప్రజలకు పంచి ప్రజలతో ఆదాయాలు పెంచితే ఈ రోజు మన నాయకులు, మన ప్రభుత్వాలు ఈ రోజు ప్రజల భూములు తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతారు. ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీర ప్రాంతము కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని, థర్మల్ పవర్ ప్లాంట్ల పేరుతోని, ఈ రోజు రకరకాల పేరుతోని ప్రజల భూములు తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతారు. అందుకోసం ఈ రోజు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలుగా పోరాటం చేయడమే సుందరయ్య గారికి మనం ఇచ్చిన నివాళి. ఈ రోజు మోడీ ప్రభుత్వం మొత్తం కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తున్న హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయమని, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయించడం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం ప్రధాన కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు రైతాంగం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఓటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. హామీ ఏమని ఇచ్చారు ఎలక్షన్ ముందు? పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తాము. ఈ సూపర్ 6 హామీలే కాకుండా ఈ హామీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇది రైతుకు చాలా అవసరం, ప్రతి ఒక్క సామాన్యుడి జీవితానికి అవసరం, ఒక మధ్యమ తరగతి జీవితానికి అవసరం. మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండవలసినటువంటి ధరలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భగ్గుమని మండుతున్నాయి. మరి ఎక్కడ కూడా దొరకటం లేదు కూడా. మరి ఇక్కడి నుంచే ఉండేటువంటి కిలోమీటర్ దూరం కూడా లేదు. పర్లాకిమిడి అంటే ఒరిస్సా బార్డర్లో ఈ పెట్రోలే ఇక్కడ దొరుకుతున్నటువంటి 112 రూపాయలు లీటర్ పెట్రోలు అక్కడేమో 105 రూపాయలు దొరుకుతుంది. అలానే డీజిల్ ధర ఇక్కడ ఎయిమ్స్ డైరెక్టర్ నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్ మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరి మధ్య శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య సమస్యలు పరిష్కార మార్గాల గురించి చర్చ నడిచింది. ప్రధానంగా ఉద్దానం కిడ్నీ సమస్యపై అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు, నూతన పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు. కూటమి సర్కారు అందిస్తున్న తోడ్పాటు, పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభించిన అధునాతన సేవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియపరిచారు. ప్రజారోగ్య సంరక్షణ కోసం కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటన జరపాలని, మరిన్ని సూచనలు చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ను కేంద్ర మంత్రి కోరారు. విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీల్లో శ్రీకాకుళం నగరానికి చెందిన బల్దేవ్ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 16 నుండి 18 వరకు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ బాక్సింగ్ పోటీల్లో బల్దేవ్ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. U14 గర్ల్స్ విభాగంలో డి రాజేశ్వరి బ్రాంజ్ శతకం సాధించగా U14 బాయ్స్ విభాగంలో డి అఖిల్ సిల్వర్ పథకం గెలుచుకుని క్లబ్ కు గౌరవం గెలిచారు. ఈ సందర్భంగా విజేతలైన క్రీడాకారులను క్లబ్ గౌరవ అధ్యక్షులు గీదల ఇందిరాప్రసాద్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎస్ జోగినాయుడు, గోలి ఉమామహేశ్వరరావు, ఎస్ సంజీవరావు, మాజీ గవర్నర్లు గూడ సత్యనారాయణ, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధి గేదెల లక్ష్మిలు అభినందించారు. ఈ సందర్భంగా బాక్సింగ్ క్రీడలో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు, కోచ్లకు సత్కరించారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఎప్పటికప్పుడు బాక్సర్లకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. క్రీడలతో పాటు చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని పెద్దలంతా ఆశీర్వదించారు. క్రీడాకారులను తయారు చేసిన కోచ్ల సేవలు మరవలేనివని కొనియాడారు. తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది, కానీ గురువుల పాత్ర మెయిన్. అటువంటి గురువులు తెల్లవారి నుంచి వచ్చి వారికి కోచింగ్ ఇస్తూ ఉదయం సాయంకాలం అలా కోచింగ్ ఇస్తూ వాళ్ళిద్దరిని స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయించే అవకాశం వచ్చింది. స్టేట్ లో కూడా మెడల్స్ వచ్చాయి. ఇంకేంటంటే నేషనల్ లెవెల్లో ఎదగాలంటే వాళ్ళు క్రమశిక్షణతో ఉండి గురువుల తాలూకా కోరికలు తీర్చాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ క్రీడ, బాక్సింగ్ అనే క్రీడ చాలా ఆరోగ్యానికి మంచి చిహ్నమైన క్రీడ. ఇటువంటి క్రీడలో మీరు షైన్ అవుతారంటే ఈజీగా మీరు. వైకాపా ప్రభుత్వం రాక్షస పాలనలో కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అలానే ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేకపోయారని వైకాపా పార్టీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈవేళ విడుదల చేయనున్న మత్స్యకారుల సేవలో పేరిట విడుదల చేయనున్న ఆర్థిక సాయం కేవలం సాయం మాత్రమే కాదని, అది వారి ఆత్మ గౌరవ ప్రతీకని అభివర్ణించారు. గత ప్రభుత్వం నిర్ణయం కారణంగా జీవో నెంబర్ 217 అనేది మత్స్యకారులకు ఉరితాడుగా మారిందని, వారికి ఒక మృత్యుపాసం అయిందని ఆవేదన చెందారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం కారణంగా ఈ రోజు ఆయనకు సంబంధించిన దళారులు బాగుపడ్డారని, మత్స్యకార సొసైటీలకు చెరువులు, రిజర్వాయర్లు అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని ఆన్లైన్ వేలం పేరిట తన పార్టీ దళారులకు కట్టపెట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు లీన్ మంత్ సంబంధిత మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు, అదేవిధంగా సముద్రంలో మత్స్య సంపదను పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అర్హత గల కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున మత్స్యకారుల సేవలో అనే పథకం పేరిట మంగళవారం నిధులు విడుదల చేశామని అన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల అభివృద్ధి, పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అలానే ఆ మోసానికి పాల్పడ్డారని, అవన్నీ కాగితాలకే పరిమితమైన ప్రకటనలని దుయ్యబట్టారు. మత్స్యకార భరోసా
భరోసా పేరిట ఎవరిని ఆదుకున్నది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మత్స్యకారులు ఉంటే కేవలం 1,00,000 మందికి మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకున్నారని, దీనికి సంక్షేమమని కలరింగిచ్చారని పెదవి విరిచారు. ఆ రోజు జీవో నెంబర్ 30 తీసుకుని వచ్చి తెలివిగా నాటకాలు నడిపి రైతు భరోసా లేదా వాహనమిత్ర పొందితే వేట నిషేధ సమయాలలో భృతి ఇవ్వకూడదన్న నిబంధన విధించారని, తద్వారా మత్స్యకార భరోసాకు వారిని దూరం చేశారని ఆవేదన చెందారు. అలానే ఆ రోజు 2014-19 మధ్య సమయంలో మత్స్యకారులకు వర్తింపజేసిన చంద్రన్న బీమాను 5 లక్షలను కాస్త 10 లక్షలు చేస్తామని చెప్పి చివరికి ఆ పథకాన్నే అటకెక్కించారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులను ఆదుకోవాలని కంచి కామాక్షిదేవి శ్రీకాకుళం పట్టణ స్వర్ణకార సేవా సంఘం అధ్యక్షులు సోపింటి తారకేశ్వరరావు, సెక్రటరీ కడారి దుర్గాప్రసాద్ ఆచారి, కోశాధికారి తాలాబత్తుల సూర్యప్రకాశ్, గౌరవాధ్యక్షులు సాతివిల్లి శ్రీనివాస్, అనుపోజు శ్రీధర్ డిమాండ్ చేశారు. స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నగరంలోని చంపాగల్ల వీధిలోని బంగారు షాపులను మూసివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 సంవత్సర కాలం బంగారం ఎవరూ కొనవద్దని ప్రధాని మోడీ ప్రకటించడం తగదన్నారు. ఈ ప్రకటన స్వర్ణకార వృత్తికి, స్వర్ణకార కుటుంబాలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, ఈ ప్రకటన వెనక్కి తీసుకోవాలని అన్నారు. నిరసనలో కంచె కామాక్షిదేవి శ్రీకాకుళం పట్టణ స్వర్ణకార సేవా సంఘం సభ్యులు కలిశెట్టి ఈశ్వరరావు, తాలాబత్తుల చంద్రమౌళి, సాతివిల్లి కనకరాజు, కాసూరి కూర్మారావు, కలిశెట్టి అప్పలరాజు, కాసూరు అరుణ్ కుమార్, పక్కి కాళిబాబు, శ్రీను, నగేష్, సింహాద్రి నారాయణ, శివ, కోటిబాబు, పార్వతీశం, రమాశంకర్రావు, అమర్నాథ్, కటకం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర స్వర్ణకార సంఘం తరపున వాళ్ళ పిలుపు మేరకు మేము ఇక్కడ శ్రీకాకుళపట్నంలో బంద్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం మన ప్రధాని మోడీ గారి వ్యాఖ్యలు. ఆయన ఇటీవల మన దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దని చెప్పారు. అది బాగానే ఉంది. కానీ ఇదే బంగారం మీద దేశం మొత్తంగా కొన్ని లక్షల మంది జీవనాభివృద్ధి కలిగి ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితిని ఆయన ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాగే ఈ వ్యాఖ్యలు చేసే ముందు ఒక్కసారి ఈ మా స్వర్ణకారుల పరిస్థితి కూడా ఆలోచించి వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుండేది. ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలు వెనక్కనే తీసుకోవాలి, లేదంటే మా స్వర్ణకారుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నిర్ణయాలు తీసుకోకుండా ఏకదాట ఒక వ్యవస్థనే నాశనం చేసే విధంగా మాట్లాడడం వల్ల మేమందరం కూడా చాలా 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 సఫర్ అవుతున్నామండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా ఈరోజు మేము వినతి పత్రాలు అందజేయాలనుకుంటున్నాం. మా యొక్క బాధని, మా ఆవేదనని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడికి ఏకతాటిగా మొత్తం చూడండి, మీరు చూసుకుంటే అన్ని కాంప్లెక్స్ మొత్తం అన్ని షాపులందరూ బంద్ చేసి ఏకతాటి మీదకి వచ్చి ఇక్కడ స్వర్ణకారులు అందరూ కూడా ఒకటే నినాదం, జై స్వర్ణకార, జై స్వర్ణకార. స్వర్ణకారులు లేదే ఇప్పుడున్న మాల్స్ కానీ ఏవైనా సరే ఏవీ లేవండి. మేము తయారు చేసిన వస్తువులు వాళ్ళు అమ్ముకొని వాళ్ళందరూ బాగున్నారు, కానీ మా బతుకులు బాగోలేవు. మేమందరం చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. అందుకని మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించి మమ్మల్ని ఆదుకుంటారని మరొక్కసారి మీ అందరి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము మీ ద్వారాగా ప్రభుత్వాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.